ఒక ట్రైన్ లో ఒక వ్యక్తి గంటల గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. మరొక వ్యక్తి చాలాసేపు గమనించి, అయ్యా ఏంటి ఆ బుక్ అన్నాడు. ఇది బైబిల్, దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యమా? ఈ దినాల్లో సైన్స్ ఇంత వేగంగా దూసుకుపోతూ ఉంటే సైన్స్ మీద ధ్యాస పెట్టి సైన్స్ లో ఏదో ఒక ప్రయోగం చేయాల్సినటువంటి మనము ఇంతసేపు దేవుని వాక్యాన్ని చదివి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నాడు. ఈ బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తి అన్నాడు, డియర్ బ్రదర్, ఈ సృష్టిని ఎవరు చేశారు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ సృష్టిని ఇది సైన్స్ దానికి అదే కలిగింది అన్నాడు. అదే ఎట్టకేలకు ఆ స్టేషన్ వచ్చింది, ఎవరికి వారే దిగి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఈ బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఆ సైంటిస్ట్ అంటే అప్పుడే తన ప్రయోగాలు చేస్తూ ఎదుగుతున్నటువంటి ఆ వ్యక్తికి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ కార్డు ఆ పాకెట్ లో పెట్టుకుని ఇంటికి వెళ్ళి చూశాడు. చూడగానే దానిలో నేమ్ ఉంది, ఆయన డిసిగ్నేషన్ ఉంది. ఏంటంటే థామస్ అల్వా ఎడిషన్. ఈయన 1879 సంవత్సరంలో 1800 సార్లు కంటే ఎక్కువ ప్రయోగాలు చేసి ఎట్టకేలకు ప్రపంచానికి వెలుగును కనుగొన్నాడు, బల్బును కనుక్కున్నాడు. బా, ఎంత గొప్ప శాస్త్రవేత్తను నేను ట్రైన్లో కలిశాను. అనవసరంగా నేను ఏదేదో మాట్లాడాను, ఎలాగైనా ఆయన నేను కలవాలి అని ఆయన అడ్రస్ పట్టుకుని ఆయన చేస్తున్నటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి తన ప్రాంతానికి వెళ్ళాడు, తన ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ థామస్ అల్వా ఎడిషన్ గారి రూమ్లో ఎన్నో ప్రయోగాలు అవి ఇవి ఉన్నాయి. ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ ప్రయోగం ఏంటి, ఇది ఎవరు కలుగు చేశారు అన్నాడు. అనగానే ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు సృష్టించారంటే దానికి అదే కలిగిందని థామస్ అల్వా ఎడిషన్ అన్నాడు. దానికి అదే కలగటం ఏంటి, ఎవరో చేసి ఉంటారు కదా సార్ అన్నాడు. ఈ థామస్ అల్వా ఎడిషన్ కూడా అదే సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తికి అర్థమైంది, ఈ సృష్టి చిన్న వస్తువే ఎవరో చేశారు అని నేను అడిగాను కదా, ఇంత పెద్ద సృష్టిని ఎవరో ఒకరు చేసి ఉంటారు. కాబట్టి నేను నిన్న ట్రైన్లో అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి నాకు నేనే సిగ్గుపడేటువంటి క్వశ్చన్ అడిగాను సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిషన్ గారిని. అయ్యా నన్ను క్షమించు, నిజమే, చిన్న ప్రయోగమే ఎవరో ఒకరు చేసినప్పుడు ఇంత పెద్ద సృష్టిని ఖచ్చితంగా దేవుడు చేశాడని నేను నమ్ముతున్నాను. ఎస్, థామస్ అల్వా ఎడిషన్ తన ప్రయోగాలే కాదు, తన జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి ప్రయోగాల ద్వారా దేవుని మహింపరిచాడు. ఎంతో మంది శాస్త్రవేత్తలకు సవాలుగా మారి ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతగానో సువార్తను ప్రకటించిన వ్యక్తి డాక్టర్ థామస్ అల్వా ఎడిషన్.